వనపర్తి జిల్లా కేంద్రంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. టమాటా ధర ఒక్కసారిగా పెరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాజాగా పచ్చిమిర్చి, బెండకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. మే నెల చివరి వారం నుంచి కూరగాయల రేట్లు అనూహ్యంగా పెరుగుతూనే ఉన్నాయి. క్యాలీఫ్లవర్ ధర 40 రూపాయలు ఉంటే ఇప్పుడు 60కి చేరింది. బంగాళదుంప 20 రూపాయలు, ఉల్లిపాయ ధర కూడా 30కి చేరింది. ఇక పచ్చిమిర్చి కిలో 160 నుంచి 200కి చేరుకుంది. అల్లం కూడా కిలో 300కు చేరుకుంది. కూరగాయల ధరలు మండుతుండటంతో కొనేవారే కరువయ్యారని వ్యాపారులు అంటున్నారు. గతంలో కిలో 2 కిలోలు కొనుక్కునేవారు ఇప్పుడు పావు కిలో కంటే ఎక్కువ అని చెబుతున్నారు. టమాటా, మిర్చి గతంలో బాక్సు 100 ఉంటే ఇప్పుడు ఏకంగా 2000 రూపాయలు పలుకుతోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనేవారు లేకపోవడంతో వ్యాపారులు లేక పస్తులుండాల్సి వస్తోందని వ్యాపారులు వాపోతున్నారు. అమ్మడానికి కూడా మాకు కూడా ఇబ్బంది అవుతుంది. కొండగొట్టలు కిలో 2 కిలోలు కొండపోతుంటారు, వాళ్ళు అర్ధ కిలో పావు కిలో వేసుకుపోతుంటారు. కూరగాయల ధరలు ఎక్కువ అయిన సందర్భంలో మాకు కూడా అమ్మడానికి కూడా ఇబ్బంది అవుతుంది. పచ్చికాయలు, టమాటా మరీ 1కి 2 భాగాలు పెరిగినాయి. 400 ఉంటుండే బాక్స్ దొరుకుతుండే, ఒక్కొక్కసారి 200 కూడా దొరుకుతుండే. ఇప్పుడు ఒకసారి 1600 అయింది బాక్స్, 1600, 1400 అయింది, 2200 కూడా అయ్యింది. అమ్మనికే మాకు ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్క కూరగాయ పెరిగింది, పచ్చికాయలు పెరిగినాయి, బెండకాయ, దొండకాయలు ఉడకంగా మరీ